ఎప్పుడైతే లాస్ట్ 1.5-2 years బ్యాక్ ఎలక్షన్స్ అయినప్పుడు నేను ఓడిపోయానని చెప్పి ఎప్పుడు కూడా ఇంటికాడ కూర్చోలేదు. ఏదో ఒక ప్రజాసేవ చేస్తూనే ఉన్నాము, ఏదో ఒక ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను టేకప్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడ కూడా మేము కూర్చోలే. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నది నేను ఒక్కనే. ఇదే ఆఫీసు ఎక్కడ కూడా నేను తీసేసింది లేదు. వాళ్ళు కొత్త ఎలక్షన్స్ రాగానే ఆఫీసులు పెట్టుకుని లేదు. ఇదే కాన్స్టిట్యున్సీలో నేను షేక్పేటలోనే ఉంటాను. ప్రజలకు మళ్ళీ చెప్తున్నాను, నా డోర్ ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఎప్పుడన్నా రావచ్చు, గెలిచినా ఓడిపోయినా నేను మీ గురించే సేవ చేసుకుంటూ కూర్చుంటాను. అది నాకు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు వారు తిరుగుతూనే ఉన్నారు. ప్రజల గురించి ఏ సమస్య వచ్చినా ఆఫీసర్లను పిలిపించి వాళ్ళు సాల్వ్ చేస్తూనే ఉన్నారు. మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం ఈ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ. సెకండ్ వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ బోర్వెల్స్ ఆయనకు ఉన్నటువంటి ఎంపీ లాట్స్ నుంచి హైయెస్ట్ ఈ ఏరియాలనే వేయించినారు. ఎక్కడ సమస్య ఉన్నా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆఫీసర్లను పిలిపించి సాల్వ్ చేస్తానికి ట్రై చేస్తున్నాము. బట్ స్టిల్ ఇక్కడ గవర్నమెంట్ చేయవలసిన పనులు, రోడ్స్ అయినా ఉండొచ్చు, డ్రైనేజ్ పనులు ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, హై టెన్షన్ వైర్లు ఉండొచ్చు, ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కావాల్సిన రెగ్యులేషన్ ఉండదు. ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజల దిక్కు చూస్తలేరు. ప్రజలు గమనించాలి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మీరు పోటీ చేస్తూ ఉన్నారు, బరిలో మీరు ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు గతంలో ఎంత ఓట్ బ్యాంక్ తగ్గింది మీకు గతంలో? నేను రాకముందు ఇక్కడ 7-8 వేలు దాకా వచ్చినాయి. నేను వచ్చిన తర్వాత 26-27 దాకా వచ్చినాయి. దాని తర్వాత మేము మా యొక్క నాకు లాస్ట్ మూమెంట్లో వచ్చింది సీట్, అయినా కానీ నేను అంతవరకు తెచ్చుకున్నా. దట్ ఈజ్ ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ మీ. నెక్స్ట్ వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్కి 65,000 చిల్లర వచ్చినాయి. వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్, నియరర్ టు ద ఫస్ట్. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మెరుగైన వచ్చినాము. మాకు 90 నుంచి 1 lakh ఓట్స్ 100% రాబోతున్నాయి. మేము ఈ ఎలక్షన్స్ గెలవబోతున్నాము. పూర్తిగా కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఎట్లా రెండో చెప్పమనాలి వాళ్ళని. కవితను లోపడించినందుకు 2 అంటారా? మీ మీద ఎప్పటికప్పుడు మేము సిబిఐకి ఎంక్వైరీలు వేయమన్నందుకు, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమన్నందుకు మేము 2 అంటాం. మేము కలిసి ఎట్లా కలిసి ఉన్నారో చెప్పాలి వాళ్ళ. భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అభాండము 100% తప్పు. బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్నది ఏకైక పార్టీ బీజేపీ. కానీ లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు మేము చేసిన ఫైట్ మొత్తం వాళ్ళు దోసుకొని గద్దె మీద కూర్చున్నారు. ప్రజలకు అర్థమవుతున్నది ఇది ఉత్త పార్టీనే, ఇది ఏం చేసేది లేదు ప్రజలకు. దీన్ని పాతి పెట్టాలని చూస్తాం. పూర్తిగా కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ నాయకులు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా ఇస్తున్నారు? ఏం మాట్లాడారు? సరిగ్గా మాట్లాడడం రాదు. బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ కావచ్చు, వీళ్ళకి సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. వీళ్ళు అధికారంలోకి వస్తే అలా అయ్య మాట్లాడినట్టు హిందూ బొందు ఇట్లాంటి వర్డ్స్ మాకు రావు. వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకి ఏం మాట్లాడవచ్చో ప్రజలు అర్థం చేసుకుర్రో వాళ్ళని పక్కకు కూర్చోబెట్టినారు. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళకి ఎంపీ సీట్లు గెలిపించిండ్రు ప్రజలు. ఇంకేం మాట్లాడరాదంటే వాళ్ళలాగా మాట్లాడి పక్కకు కూర్చోమంటారా? ప్రజలకు మంచి చేసుకుంటానికి, ప్రజల గురించి ఫైట్ చేస్తానికి, వాళ్ళ మీద ఫైట్ చేసడానికి ఏదైనా చేయమంటారా?